సర్వే చేసే వాళ్ళు నియోజకవర్గాలలో పోయి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలలో గ్రామాలలో తిరిగిరట. తిరిగి జనాల దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేశారు. శాంపిల్స్ అంటే ఎట్లా? కేసీఆర్ ప్రభుత్వం మంచిగుందా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగుందా, కేసీఆర్ మంచిగా పనిచేసిండా, రేవంత్ రెడ్డి మంచిగా పనిచేస్తుండా, కేసీఆర్ పథకాలు మీకు వచ్చినాయా మంచిగా, రేవంత్ రెడ్డి పథకాలు మీకు వస్తున్నాయా, మీకు రైతు బంధు వచ్చిందా, మీకు రుణమాఫీ అయ్యిందా, మీకు పెన్షన్లు వస్తున్నాయా, ఇంద్రమ్మ ఇండ్లు మీ ఊర్లో వచ్చినాయా, యూరియా బత్తాల కొరత తగ్గిందా, ఇట్లా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే కొన్ని పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్లు జనాలను అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినట్టు. ఇప్పుడు మన ఊళ్ళో పోతే రచ్చబండ కాడ ముసలోళ్ళు కూర్చుంటారు. ఊర్లో ఉన్నటువంటి అందరూ అడగాల్సిన అవసరం లేదు. రచ్చబండ కాడ కూర్చున్నటువంటి ముసలోళ్ళ దగ్గర పోయి కూర్చొని ఏం సార్ పెద్ద అయినా రేవంత్ అన్న పరిపాలన ఎట్లున్నదంటే షీ పాడైపోను అని ఒకవేళ తిట్టిరనుకో, రేవంత్ అన్న పైన వ్యతిరేకత ఉన్నట్టే, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నట్టే. లేదు రేవంత్ అన్న పరిపాలన ఎట్లుందంటే చాలా మంచోడు, అద్భుతంగా ఉంది, కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి సూపర్ అని అన్నారు అనుకో ముసలోళ్ళు, రచ్చబండ కాడ కూర్చున్న వాళ్ళు, ఇక రేవంత్ రెడ్డి పైన ఊర్లో ఉన్నటువంటి జనం కొంత అంటే 70% పాజిటివ్ ఉన్నట్టే లెక్క. ఇప్పుడు అన్నం ఉడికిందా అని చెప్పి మొత్తం కిందికెళ్ళి తీయాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు తీస్తే చాలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జనాల ఒపీనియన్ ఏంది ఏం కథ అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన ఒపీనియన్ ఉండొచ్చు. కానీ ఊర్లో ఒక 2-3 రచ్చబండకాడ కూర్చున్న వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూపర్ అని అన్నారంటే మ్యాక్సిమం ఊర్లో ఉన్నటువంటి జనం కూడా బాగానే ఉందని అంటారు. ఒకవేళ రచ్చబండకాడ కూర్చున్నటువంటి వాళ్ళే ఏం ప్రభుత్వం ఇది దిక్కుమాల ప్రభుత్వం అన్నారనుకో, కథం అయిపోయినట్టు లెక్క. అందుకే రేవంత్ రెడ్డి పైన ఒక సర్వే రిపోర్టు 3 ఆఫ్ తెలంగాణ తర్వాత సునీల్ కనుగోలు రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ రిపోర్ట్ వచ్చినప్పుడు సునీల్ కనుగోలు రిపోర్ట్లో కూడా రేవంత్ రెడ్డి ఓడిపోతారు అనేటటువంటి ఒక చర్చనే వచ్చింది. అందుకే రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తుండు, సీక్రెట్ సర్వే. మండలాలలో తిరిగిరట, గ్రామాలలో తిరిగిరట, నియోజకవర్గాలలో తిరిగిరట. తిరిగి సర్వే రిపోర్ట్ తెరపైకి పట్టుకొచ్చారు. రేవంత్ రెడ్డికి ఆల్రెడీ సర్వే రిపోర్ట్ కూడా అందింది.